తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ప్రపంచ పర్యావరణ సంస్థ పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలియజేసింది. గత 14 ఏళ్లుగా డాక్టర్ సిహెచ్ భద్ర, డాక్టర్ ఏ జోష్నారావు నాయకత్వంలో దేశవ్యాప్తంగా వందల సదస్సులు నిర్వహిస్తూ పర్యావరణ అవగాహన పెంచుతున్నారు. ఇటీవల మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లో జరిగినటువంటి సదస్సులో విద్యార్థులకు ప్లాస్టిక్ రహిత జీవన విధానం, ప్రకృతిని కాపాడటం అవసరమని స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ప్రతి పాఠశాల విద్యార్థి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి పిలుపునిచ్చారు. అందరూ హ్యాపీగా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు తెలంగాణ ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మా అందరికీ అన్నగారు, మా అందరినీ ముందుని నడిపించేటువంటి గొప్ప ఎన్విరాన్మెంట్ లవర్, రియల్ ఈ భూమి పుత్రుడు యాదగిరి అన్నగారు స్కూల్లో ఈ ప్రోగ్రామ్ని, స్కూల్ పేరే చైతన్యం, అంటే ఇక్కడ మన అందరి జీవితాల్లో చైతన్యం ఉండాలని చెప్పి ఆ పేరులోనే ఒక నిలబడి మాట్లాడుతున్నామంటే దానికి కారణం మన యాదగిరి సార్ గారికి వన్స్ అగైన్ వారికి నేచర్ తరఫు నుంచి గ్రీన్ మీటింగ్ ఫౌండర్, అదేవిధంగా వారు కూడా ఒక గ్రీన్ ఆలివ్ స్కూల్స్ ఫౌండర్ డైరెక్ట్గా ఉన్న మేడం జోత్నారావు గారు కూడా థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ. మీరు ఎంతమంది హ్యాపీగా ఉందామనుకుంటున్నారు? హ్యాపీగా ఉందాం అందరూ కూడా ప్లీజ్ రికార్డ్ చేయాలి. టూ హ్యాండ్స్ హ్యాపీగా ఉంటారు అందరూ కూడా. అన్నదనాలి సేమ్ ఫ్యూచర్ రెడీ ప్లీజ్, ఎందుకంటే ప్లీజ్ ఓకేనా? సో నేచర్ లవ్ చేస్తాం మనం, సరేనా? సో ఇవాళ ఒక ప్లెడ్జ్ ని పేరెంట్ రాజనందిని
రాజ్ నందిని. అయితే 3 1 ఒక 3 ఆల్వేస్ చెప్తాను దాన్ని మళ్ళీ రిపీట్ అందరు చెప్పాలి ఓకేనా ఇది మళ్ళీ అందరికీ ఇది 1 లైన్ మీరు రిపీట్ చేయాలి ఇప్పుడైతే ఒకసారి చదివేసినాము ఇది 1 లైన్ మీరు రిపీట్ చేయాలి 1 మినిట్ చూడు నేచర్ సాధించింది ఎండో పోయింది కదా చలో 1 2 3 ఒక స్కూల్ స్టార్ట్ చేస్తాం ప్రేమించాలి అన్నిటికంటే ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్కి నేచర్ని ఇవ్వాలి మీరు ఈరోజు హ్యాపీగా ఇంత మంచి క్లైమేట్లో ఉన్నారంటే ఈ చెట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నాటుకుంటారు మీ సీనియర్స్ ఎవరో నాటుంటారు ఎస్ ఆర్ నో అప్పుడప్పుడు మీ బర్త్డేల సందర్భంగా ఇతర ప్రోగ్రామ్స్ కూడా ఈ చిన్న ప్లాట్స్ కూడా ఈ ప్లేసెస్ ఫ్యూచర్లో హ్యాపీగా నెక్స్ట్ వచ్చే మన స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా హ్యాపీగా ఉంటుంది చివరిగా మీకు మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు నుంచి మీ పేరెంట్స్ అందరికీ చెప్పండి మీ ఇంట్లో ప్లాస్టిక్ బాక్స్ బాటిల్ ప్లాస్టిక్ లంచ్ బాక్స్ ఎవరు కూడా ఈ స్కూల్లో చదివే ఏ విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్లాస్టిక్ లంచ్ బాక్స్ దయచేసి మీరు నాకంటే చిన్నవాళ్ళైనా కూడా